మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అను అంశం 16వ భాగంగా కీర్తనల గ్రంథంలో యేసు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. కీర్తనల గ్రంథంలో యేసు మంచి కాపరిగా మనకి దర్శనమిస్తారండి. కీర్తన 23 దావీదు చేసిన ప్రార్థన మనం కూడా చేయాలండి. ఉదయం లేవగానే మనం గుడ్ మార్నింగ్ జీసస్ అని చెప్పి కీర్తన 23 భక్తితో ప్రార్థనాపూర్వకంగా జపించాలి. కీర్తనలు 23 తర్వాత 18 పిల్లలకి ఎగ్జామ్స్కి ముందు అన్నమాట. తర్వాత 51 మరి పాప క్షమాపణ కొరకు, ఆ తర్వాత 91 రాత్రి నిద్రించే ముందు దేవుని యొక్క కాపుదల, దేవదూతలు మనకి కాపుదలగా ఉండాలి అని చెప్పి, ఆ తర్వాత ప్రయాణానికి ముందు 121 మీరు స్కూల్కి వచ్చేటప్పుడు కానీ ఎక్కడ ప్రయాణం చేసినా ఈ కీర్తన మీరు ప్రార్థనాపూర్వకంగా చదువుకొని రాకపోకల్లో దేవుడు మనకి తోడుగా ఉండాలని చదువుకొని అప్పుడు వెళ్ళాలి. అప్పుడు దేవుడు కాపాడతారు. మీరు ఆటోలో వెళ్ళినా, కారులో వెళ్ళినా, విమానంలో వెళ్ళినా. ఎజ్రాని గురించి ధ్యానించుకున్నాం కదా. ఎజ్రా మరి బాబిలోనియా నుంచి యెరూషలేం 4 నెలల ప్రయాణం కాలినడక, కానీ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారండి సురక్షిత ప్రయాణం కొరకు, సేఫ్ జర్నీ. ఎజ్రా గ్రంథం 8:23లో ఉంటుందన్నమాట. మనం కూడా దేవుని మీద ఆధారపడాలి. డిపెండెన్స్ ఆన్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, ఆయన మనల్ని పోషించేవాడు, మన మంచి కాపరి. దేవునితో కనెక్ట్ చేసుకున్నప్పుడు మనము మనకి ఆశీర్వాదకరంగా మాత్రమే కాకుండా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఏబ్రహాంని గాడ్ పిలిచినప్పుడు దేవుడు ఏమంటారంటే, ఏబ్రహాం ఐ విల్ బ్లెస్ యూ, యూ షెల్ బి ఏ బ్లెస్సింగ్. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాను. మీతో కూడా ప్రభు అదే చెప్తున్నారు. మీరు దేవుని చిత్త ప్రకారం చెయ్యండి, సొంత చిత్తం చేయకండి. సామెతలు 3:5లో కూడా ఉంటుంది, నేనే తెలివైన వాడను, నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటా అని అనుకోకుండా అన్ని విషయాల్లో దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించండి. యోబు అదే నేర్చుకుంటాడు, యోబుకు అది నేర్పిస్తారు. దేవుని మీద ఆధారపడ్డం అన్నమాట అన్ని విషయాల్లో. నేను తెలివైన వాడని అనుకోకుండా మీ అన్ని విషయాల్లో దేవుని చిత్తం చేయండి, అప్పుడు దేవుడు మీ కార్యాలని నెరవేరుస్తారు. చేసేవన్నీ చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్లుగా చేసి దేవుడు ఎక్కడ అంటే ఎలాగండి? కాదు కదా, దేవుని చిత్తం చేయాలన్నమాట. ఇంకా 127, 128 అండి. ఎస్పెషలీ 128 రాత్రి పడక మీద చేతులు పట్టుకొని ఇద్దరు దంపతులు 128వ కీర్తన మీరు చదువుకోవాలి. అక్కడ దంపతులకి మరి ఆశీర్వాదాలు ఉంటాయన్నమాట. దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు పొందుతాడు. నీవు నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు, ఇతరుల కష్టార్జితం కాదు. మరి నీవు అభ్యుదయాన్ని, ఆనందాన్ని పడేయదు. ఎప్పుడైతే నువ్వు కష్టపడి పనిచేస్తావో, నీ కష్టం నువ్వు తింటావో, అప్పుడు నీకు ఎప్పుడు ఆనందం ఉంటుంది. నీతిమంతులకి ఆనందం ఉంటుంది అన్నమాట. నీ భార్య నీ లోగిట ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉంటుంది. పునీత హంగేరి ఎలిజబెత్ మన జ్ఞాపకం వస్తుందండి. ఎంత చక్కటి ఇల్లాలు. నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఓలివ పిలకలు ఎప్పుడూ కూడా పచ్చగా ఉండి ఫలిస్తూ ఉంటాయన్నమాట. నీవు నీ బిడ్డల్ని కన్నులారా చూస్తావు. ప్రభు సియోన్ నుండి నేను దీవించుదురుగాక. ఇజ్రాయిల్లకు శాంతి కలుగునుగాక. మనం కూడా ఇజ్రాయిల్ ప్రజలండి.
అబ్రహాం పిల్లలే మనం కూడా. విశ్వాసంలో ఆయన మనందరికీ తండ్రి, విధేయతలో ఆయన మనందరికీ తండ్రి. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాం విధేయించాడు, అదే విశ్వాసం. దేవుణ్ణి గౌరవించడం అంటే మనం కూడా అలాగే ఆయన యొక్క పిల్లలుగా ఉన్నాం. సో మనందరికీ శాంతి అన్నమాట. ఇది రోజు చెప్పుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదట దేవుడు మీ జీవితంలో మొట్టమొదట దేవుడు ఉన్నారంటే, ఇఫ్ యు గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్, గాడ్ ఆల్సో గివ్స్ ఫస్ట్ ప్లేస్ టు యూ. అబ్రహాంని హెచ్చించిన దేవుడు, దావీదుని హెచ్చించిన దేవుడు, వీళ్ళంతా కూడా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారనమాట. కనుక మీరు కీర్తనల గ్రంథం బాగా చదవాలండి. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు చాలా ముఖ్యమైనవి. కొండ మీద ప్రసంగము, ఇది పాటిస్తేనే పరలోకానికి వెళ్తాం. యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారంటే యేసు ప్రభు బోధించింది పరలోకానికి లొకేషన్ ఏమంటారు, రూట్ మ్యాప్ అంటారు కదా, అలా అన్నమాట. కనుక ఇప్పుడైనా చదవండి. మన జీవితం చాలా వ్యర్థమైపోయింది. ఇంకా ఎన్ని హెచ్చరికలు కావాలి మనకి చెప్పండి. కోవిడ్ దగ్గర నుంచి యుద్ధాలు, మత్తయి 24 అంతా మనం చూస్తున్నాం. కనుక దేవునికి సమర్పించుకోండి. ఆ దేవుడు యేసు ప్రభు రూపంలో ఈ లోకానికి వచ్చి మన కొరకు ఇలా జీవించండి అని చెప్పి తన ప్రాణాలు అర్పించి రక్తం ఇచ్చి మన కొరకు మరణించి, మరి ఆ మరణాన్ని గెలిచి పరలోకంలో మన కోసం ఇల్లులు కడుతూ విజ్ఞాపన చేస్తూ నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారు. మీరు నా దగ్గర ఉండడానికి నేను వచ్చి తీసుకెళ్తాను. ఇంత చేసింది యేసుప్రభు మన కొరకు, మనం నిత్యము ఆయనతో ఉండాలని. కనుక దయచేసి ఈ గ్రంథాన్ని చదవండి. ఇలా చూపించి చెప్తాను నేను. ఇది కీర్తనల గ్రంథము, ఇది మత్తయి, మార్కు, లూకా, యోహాను. అట్లీస్ట్ దీని తర్వాత మత్తయి, తర్వాత లూకా రెండైనా చదవండి. అన్నీ చదివితే బాగుంటుంది. 73 చదివితే ఇంకా బాగుంటుంది. చదవడమే కాదండి, అంతోని వారు ఏమంటారంటే దాన్ని ఆచరించడం ముఖ్యం. బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉండడం కాదు, కానీ దాన్ని ఆచరించాలి. వాళ్ళు అంతోని వారు ఒక గురువు గారు 13వ శతాబ్దంలో, పరిశుద్ధమైన ఒక గురువు, యాజకుడు అన్నమాట. ఎలా ఆయన దేవుని సేవించాడో అలా మనం కూడా సేవించాలి. ఆయనని మాదిరిగా మనం తీసుకోవాలన్నమాట. వీళ్ళందరూ కూడా మనకి పరలోకానికి దారి చూపించే వెలుగు దీపాలన్నమాట. అంతోని వారు రాత్రంతా బైబిల్ చదివి దినమంతా వాక్యం బోధించేవాళ్ళు, లేకపోతే భాషల్లో దేవుని స్తుతించేవాళ్ళు అండి. సరే, ఇప్పుడు మనం యేసు ప్రభు కీర్తనల గ్రంథంలో మంచి కాపరి అంటే 23వ కీర్తన అన్నమాట. ఎవరండి కీర్తనలు రాశారు? నేను ఒకసారి చదువుతాను. దావీదు గొర్రెలు కాచుకునే టైంలో ఆయన ఒంటరిగా ఆ అడవుల్లో, గడ్డి మైదానాల్లో దేవుని స్తుతించాడండి. అక్కడ దొరికిన పుల్లలు తీసుకొని సితారలాగా చేసుకొని దేవుని స్తుతించాడు. నేను మీకు పిక్చర్లో చూపిస్తాను, చూడండి ఎలా స్తుతించాడు. ఆ స్తుతి పాటలు దేవుడు విన్నాడండి. విని గొర్రెలు కాచుకున్న దావీదుని రాజుని చేశాడు ఇజ్రాయెల్ దేశానికి. ఆయనను రాజుగా చేయడమే కాదు, ఆయన సంతతిని రాజులుగా చేశాడు. ఆయనతో రాజవంశం ప్రారంభమైంది. యేసు రాజు కూడా ఆయన వంశంలోనే పుడతాడు. ప్రజలు ఆయనని దావీదు కుమారా అని ప్రేమగా సంబోధించేవాళ్ళు, పిలిచేవాళ్ళు అన్నమాట. ఈ దావీదు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఆయన బెత్లెహేంలో జన్మిస్తారండి. 1వ సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం నుంచి మీరు చదువుకోవాలి. దావీదు గురించి ఉంటుంది. సమూయేలు 1 గ్రంథం, 2వ గ్రంథం, దినచర్యల గ్రంథంలో, అక్కడ కూడా మొదటి దినచర్యల గ్రంథంలో కూడా 11 నుంచి 29 వరకు దావీదుని గురించే ఉంటుంది. మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే అక్కడంతా దావీదు, వాళ్ళ ఫ్లాగ్లో ఉండే స్టార్ డేవిడ్ స్టార్ అండి. యేసు ప్రభు పుట్టిన చోట మీరు చూసుంటే బెత్లెహేంలో ఒక స్టార్ ఉంటుందన్నమాట. ఫ్లోరింగ్ మీద చేశారు. ఏంటంటే 14 రేస్ ఉంటాయన్నమాట. యేసుక్రీస్తు వంశావళి మత్తయి సువార్తలో చూస్తే అబ్రహాం నుంచి దావీదు వరకు 14, దావీదు నుంచి బాబిలోనియా ప్రవాసం వరకు 14, మళ్ళీ అప్పటి నుంచి యేసు ప్రభు పుట్టే నాటికి అనమాట 14 తరాలు, అంటే 3 14 అన్నమాట.
అందువల్ల అక్కడ 14 ఉంటాయండి. డేవిడ్ స్టార్, వాళ్ళు చాలా చాలా దేవుని గౌరవిస్తారండి. దావీదు సమాధి కూడా మేము చూసాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు. దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేశాడు. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాడండి. ఆయన గొర్రెలు కాచేటప్పుడు వాళ్ళ నాన్న పంపిస్తాడు, ఇషాయికి చివరి కొడుకు 8వ కొడుకు, గొర్రెలు కాచేటప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు ఎట్లా గొర్రెల్ని కాచాడు? ఎక్కడెక్కడ పచ్చని గడ్డి ఉందో అక్కడ తీసుకెళ్ళి మేపుతాడు. తర్వాత ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళి నీళ్లు తాపుతాడు. తర్వాత వాటి చుట్టూ కూడా ఇట్లా కంచె వేసి వాటిని కాపాడుతున్నాడు. అప్పుడు దావీదు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువే నా కాపరి, నేను నా గొర్రెలకి కాపరి, కానీ నా దేవుడు నా కాపరి, ప్రభువే నా కాపరి, ఇంకా ఏ కొదవ లేదు నాకు. ఆయన నన్ను పచ్చిక పట్లలో విశ్రమింపజేస్తాడు, శాంతికరమైన జలంల యొద్దకు నడిపించుకొని పోతాడు, నా బడలికను సేద తీరుస్తాడు. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. పరిమళ తైలంతో నా తలని నీవు అభ్యంగనం చేస్తావు. నిజంగానే అలా చెప్పాడు నోటితో. మరి 1 సమూయేలు 16:13 దేవుడు సమూయేలు ప్రవక్తని పంపిస్తాడు. తైలపు కొమ్ముతో తైలం పోసి సమూయేలు ప్రవక్త దావీదుని ఇజ్రాయేలు రాజుగా అభిషేకిస్తాడండి. తర్వాత నా శత్రువుల ఎదుట నీవు నాకు విందు చేస్తావు, నేను జీవించిన నాళ్ళు నీ కరుణ ప్రేమ నా వెంట వస్తుంది, నేను కలకాలము ప్రభు మందిరంన వసింతును. ఎల్లప్పుడూ ఆయన దేవుని స్తుతిస్తున్నాడండి. అప్పుడు ఎక్కడ స్తుతి ఉంటే అక్కడ దేవదూతలు ఉంటారు. దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉన్నాడు అంటే అది పరలోకమే కదా. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అది పరలోకం. జయన్ అంటాడు దావీదు అన్నమాట. తన పట్టణానికి దావీదు నగరము సియోన్ నగరం. సియోన్ అంటే దేవుడు నివసించే చోటు అన్నమాట. తన నగరంలోనే దేవునికి గుడారాన్ని నిర్మించి ఆ దేవుణ్ణి స్తుతించడానికి 4,000 మందిని అపాయింట్ చేస్తాడండి. మీరు 1వ క్రానికల్స్ దినచర్యల్లో 24లో చదివినట్లయితే 4,000 మంది లేవీయులు దేవుని స్తుతించడానికి అన్నమాట. ఇంకా 34వ కీర్తన, నీ స్తుతి ఎల్లప్పుడూ నా నోట ఉంటుంది, ఎల్లప్పుడూ కూడా నా నోట నీ స్తుతి ఉంటుంది అంటాడు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాడంట ఆయన. 34లో చెప్తున్నాడు అనమాట. ఈ 150 కీర్తనలలో 75 దావీదు దేవుని స్తుతిస్తూ పాడినవన్నమాట. స్తుతి ఆరాధన గ్రంథము అంటారండి దీన్ని. స్తుతి ఆరాధన గ్రంథం, దేవుని స్తుతించడం అను, ప్రైజింగ్ గాడ్ ఫర్ వాట్ హీ ఈజ్ అండ్ ఫర్ వాట్ హీ ఈజ్ డూయింగ్ ఫర్ అస్ అండ్ ఫర్ వాట్ హీ హెస్ డన్. ఆయనని స్తుతించడం ఎందుకనంటే ఆయన వాక్యంతో విశ్వాన్ని చేశాడు, గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు, ఎలా విడిపించాడు ఇజ్రాయిల్ ప్రజల్ని, ఎన్ని అరిష్టాలు అక్కడ సముద్రంలో ఎట్లా దారించేశాడు. 6 లక్షల మందిని పరో బానిసత్వం నుంచి విడిపించిన బలవంతుడైన దేవుడు ఒక్క వ్యక్తిని విడిపించలేడా సైతాన్ బానిసత్వం నుంచి? నీ భర్తని విడిపిస్తాడు, కొడుకుని విడిపిస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు. అయితే ఆయన సన్నిధి ఇక్కడ ఉండాలి, కిందికి దిగి రావాలి అని అంటే మనం స్తుతి ఆరాధన చేయాలండి. ఇది స్తుతి ఆరాధన గ్రంథం అన్నమాట. ఎరికో గోడలు కూలిపోవాలంటే వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. మరి పౌలు శిలాసులు వాళ్ళు చెరసాల్లో బంధించబడతారు ఫిలిప్పీలో ఉన్నప్పుడు అన్నమాట. అపోస్తుల కార్యాలు 16:25లో. అప్పుడు వాళ్ళు అర్ధరాత్రి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు బలంగా వచ్చారు. గొలుసులన్నీ తెగగొట్టబడ్డాయి. మళ్ళా చెరసాల తలుపులు కూడా తెరుచుకున్నాయన్నమాట. మనకి ఏ గొలుసులతో దుష్టుడు బంధించాడో, త్రాగుడు, ధనాశ, లేకపోతే సెల్ ఫోన్, ఎక్కడ చూసినా సెల్ ఫోన్ అండి, అంత పట్టుకున్నాడు దయ్యాలు. అట్లా పట్టుకొని కానీ మనం స్తుతించినప్పుడు పరిశుద్ధ ఆత్మ సన్నిధి బలంగా వస్తుంది. ఎక్కడ పెళ్లి కూతురుంటే మరి పెళ్లి కొడుకు అక్కడే ఉంటాడు పెళ్లి రోజు కదా.
మరి ఎక్కడ స్తుతి ఆరాధన ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుందండి. అలా దావీదు దేవుని స్తుతిస్తూ మరి 4,000 మంది దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని సన్నిధి అక్కడ వచ్చిందనమాట. ఆ సియోను నగరం, దావీదు నగరం, యెరూషలేం పట్టణం. అందుకే ఇప్పటికీ కూడా అన్ని దేశాల వాళ్ళు అక్కడ వెళ్ళి ఆరాధిస్తారండి. ఇప్పుడు సొలొమోన్ దేవాలయం లేదు, కానీ ఒక గోడ మాత్రం ఉంటుంది, వెయిలింగ్ వాల్, విలాప గోడ అంటారు. అక్కడే యూదులు ఆరాధిస్తూ ఉన్నారు. మేము కూడా చూసామండి. అక్కడ ర్యాక్స్ ఉంటాయి. ర్యాక్స్లో వాళ్ళు ఏం పెడతారంటే కీర్తనల గ్రంథం అండి. దాన్ని వాళ్ళు జప పుస్తకం అంటారు. ఆ కీర్తనల గ్రంథం తీసుకొని వాళ్ళు చదువుతూ ఉంటారు. కీర్తన అంటే ప్రార్థన పాట రూపంలో ప్రార్థన అన్నమాట. ఇలా కీర్తనలు మనం పాడుతూ ఉంటే ఆ భక్తుడు పరవశంతో దేవునితో కనెక్ట్ చేయబడతాడండి. ఆ కనెక్ట్ చేయబడినప్పుడు దావీదు అనేకమైన దర్శనాల్ని చూస్తాడు. 22వ కీర్తనలో మరి దావీదు యేసుప్రభు సిలువలో మాట్లాడిన మాటలు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడనాడితి. 69వ కీర్తనలో కూడా అలాగే చూస్తాడండి. యేసుప్రభు పునరుత్థానాన్ని చూస్తాడు 16వ కీర్తనలో అన్నమాట. యేసుప్రభు పరలోకంలో తండ్రి కుమారుల మధ్య సంభాషణ చూస్తాడు 110వ కీర్తనలో అన్నమాట. ప్రభువు నా ప్రభువుతో ఈ విధముగా పలికెను, నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేసే వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చోమని ప్రభువు అంటే తండ్రి దేవుడు నా ప్రభువుతో అంటే యేసు ప్రభుతో పలికారు అని. అందుకే యేసు ప్రభు వాళ్ళని అడుగుతారండి ప్రశ్నలు. మరి ప్రభువు అని పిలిచాడు కదా దావీదు యేసు ప్రభుని, అట్లాంటి దావీదునకు మరి యేసు ప్రభు ఎట్లా మెస్సయ్య ఎట్లా కుమారుడు అవుతాడు అని వాళ్ళు చెప్పలేకపోతారనమాట. చాలా ముఖ్యమైనవండి కీర్తనలు. కనుక మీకు ఏదైనా కావాలంటే, ఏదో నా పాపకి పెళ్ళి కావాలి, లేకపోతే నాకు పిల్లలు పుట్టాలి, నాకు ఉద్యోగం, ఇంతే మన ఆ లెవెల్లోంచి రాయల్గా ఉండాలండి. దేవుని పిల్లలుగా దేవుని పని చేయాలి మనం. అంతోని వారు శౌరి వారి గురించి పండుగలు జరుపుకోవడం కాదు, అలా జీవించాలి మనం అన్నమాట. అంటే ఎంతసేపు మనకి ఈ లోక సంబంధమైనవి కాకుండా దేవుడు ఏమై ఉన్నాడో, సకల సృష్టికర్త, సార్వభౌముడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, విశ్వాన్ని నడిపించే దేవుడు కనుక మనం ఆయనని స్తుతించాలండి. ఎప్పుడు కీర్తనలు పాటలాగా మీరు పాడుకుంటూ ఉండండి. దేవుని యొక్క సన్నిధి, దేవదూతలు మన ఇంట్లో ఉంటారు, అద్భుతాలు జరుగుతాయన్నమాట. అలాగే ఆయన మంచి కాపరి అని ఎజెకియెల్ గ్రంథం సమయం అయిపోయిందండి. 34వ అధ్యాయంలో 11 నుంచి 31 వరకు ఉంటుంది. నేను మంచి కాపరి, నేనే నా గొర్రెల్ని వెతుకుతాను, గాయపడిన గొర్రెలకి కట్టు కట్టి గుండెల మీద పెట్టుకొని నేను నడిపిస్తాను. మీరు ఇది చదివి అడగండి. నేను ప్రతి గొర్రెకి తీర్పు తీరుస్తాను, గాయపడిన వాటికి కట్టు కడతాను. నా గొర్రెలారా, నేను మిమ్మల్ని మేపే కాపరిని, మీరు నా మంద అంటాడు. మీరు చదువుకోండి. అలాగే యోహాన్ 10 కూడా చదవండి. యేసు ప్రభు చెప్తాడు, నేను నా గొర్రెల్ని పేరు పేరున పిలుస్తాను. మనందరి పేర్లు తెలుసండి. నన్ను పిలుస్తాడు, మిమ్మల్ని పిలుస్తాడు. పేతురు అని పిలిచాడు కదా, మరియమ్మ అని పిలిచాడు, జక్కయ్య అని పిలిచాడు, మిమ్మల్ని కూడా పిలుస్తాడు. మిమ్మల్ని కూడా పేరు పెట్టి ఆయన పిలుస్తాడు. కరుణ అని పిలుస్తాడు, మేరీ అని పిలుస్తాడు. ఇంకా నేను నా గొర్రెల కొరకు నా ప్రాణం ఇస్తాను. గొర్రెల ప్రాణాలు మాంసం తినే కాపర్లు కొంతమంది ఉంటే, గొర్రెల కొరకు ప్రాణమిచ్చే కాపరి యేసు ప్రభు. నేను నా గొర్రెల్ని, నన్ను నా గొర్రెలు ఎరుగును. ఇంకా యోహాన్ 10:27 అండి, ఇది తప్పకుండా చెప్పమన్నారనమాట. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను, వాటిని నా చేతుల్లోంచి ఎవరు కూడా అపహరింపలేరు, వానిని నా తండ్రి నాకు ఇచ్చాడు అని చెప్తున్నారనమాట. మనం ఈ లోకంలో ఎన్నో స్వరాలు కదండి, వినొద్దు నేను చెప్తున్నాను, అవన్నీ సాతాను స్వరం. ఈ లోక సంబంధమైన వాటి సెల్ ఫోన్ పట్టుకొని నేను చూశాను ఎంతమందికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందో. ఆ సెల్ ఫోన్ కాకుండా బైబిల్ చదువుకోండి. దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడతారు. ఆయన స్వరాన్ని వినండి.
ఆయనని వెంబడించండి. ఆయన మనకి నిత్య జీవం. ఈ లోకంలో అన్నీ ఇస్తాడు, పరలోకంలో ఎప్పుడు ఆయనతోనే ఉంటాం. ప్రార్థించే ముందు ఎన్ని కీర్తనలు ఉన్నాయి, ఎవరు రాశారు, ఎన్ని భాగాలు ఒక్కసారి నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోండి దయచేసి. కీర్తనల గ్రంథ రచయితలు దావీదు 75, ఆసాపు 12, ఎజ్రా 48, సొలొమోను 2, ఏతాము, హేమాను, మోషే ఒక్కొక్కటి, కోరా కుమారులు 10, మొత్తం 150. కీర్తనల గ్రంథంలోని 5 భాగములు అంశములు. మొదటి భాగం 1 నుంచి 41 ఆరాధన గీతాలు ఉంటాయండి. రెండవ భాగము 42 నుంచి 72 దేశభక్తి గీతాలు ఉంటాయి. మూడో భాగంలో 73 నుంచి 89 దేశభక్తి గీతాలు ఉంటాయి. నాలుగో భాగంలో 90 నుంచి 106 స్తుతి గీతాలు. ఐదో భాగంలో 107 నుంచి 150 ఇందులో కూడా స్తుతి గీతాలు ఉంటాయండి. ఇక్కడ చూడండి, దావీదు సితారతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అనమాట. 34 కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. 75 కీర్తనల ద్వారా దేవుని స్తుతిస్తాడండి. గొర్రెల కాపరి చివరికి ఇజ్రాయెల్ దేశానికే రాజు అవుతాడు. గొర్రెల కాపరైన దావీదుని మనుషులకి కాపరిగా నియమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు యేసు ప్రభుని మాకు మంచి కాపరిగా ఇచ్చారు. యేసయ్యా, మా కోసం ప్రాణం పెట్టిన కాపరి మీరు నాయనా. మమ్మల్ని మీ గుండెలలో దాచుకోండి యేసయ్యా. పచ్చిక గల చోట్ల మమ్మల్ని మేపండి నాయనా. ప్రతిరోజు వాక్యం ద్వారా మీ స్వరాన్ని వింటూ మీ చిత్తం చేయడానికి, దావీదులాగా మీ చిత్తం చేయడానికి కృప దయచేయండి. మంచి కాపరిగా ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. బైబిల్ చదువుకొని పాటించడానికి పరిశుద్ధాత్మనివ్వండి. దుష్టుని నుండి మా కుటుంబాల్ని, మా పిల్లల్ని కాపాడమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు మంచి కాపరిగా తన రెక్కల నీడలో తన కంటి పాపలాగా మిమ్మల్ని కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.